కొంతమంది క్రిస్టియన్స్ అంటున్నారు, మేము క్రీస్తు మతంలోకి మారటానికి కారణం బ్రాహ్మణులు, వాళ్ళు మమ్మల్ని అంటరాని వాళ్ళు చూశారు, అందుకే మమ్మల్ని దగ్గర తీసుకున్నటువంటి ప్రభువుని మేము కొలుస్తున్నాము అని చెప్తున్నారు. సరే, బ్రాహ్మణులు దూరం పెట్టారు అన్నది ఆ కాలంలో వాళ్ళు పెట్టింది. ఏంటంటే వాళ్ళు ఈ ఈ మంగళ పని, చాకల పని, కుమ్మర పనులు చేసేవారు. శుభ్రత తక్కువని గుడిలోకి రానివ్వలేదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అది లేదు. ఈ రోజుల్లో మీరు ఎవరైనా గుడికి వెళ్ళొచ్చు, అందరూ చదువుకుంటున్నాం, ఇంచుమించు అన్నీ సమానంగా ఉన్నాయి. ఆ విషయంలో పక్కన పెట్టేద్దాం. ఈ మతంలోకి మారిన తర్వాత మీ ఆలోచన ఏం మారింది ఒకసారి ఆలోచించండి. అప్పుడు బ్రాహ్మణులకు మాత్రమే దూరంగా ఉండేవారు మీరు. ఇప్పుడు మీరు ఈ మతంలోకి మారిన తర్వాత మీ స్నేహితులు, బంధువులు అందరూ కూడా హిందూస్ ఉంటారు. వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తున్నారా? ఈ క్రిస్టియన్ మతంలో మారిన తల్లిదండ్రులు పోతే తలకొరువు పెడుతున్నారా? వాళ్ళు ప్రసాదాలు తింటున్నారా? వాళ్ళు చనిపోయిన కార్యక్రమాలకు వెళ్ళి భోజనాలు చేస్తున్నారా? ఎవరు అంటరానితనం పాటిస్తున్నారు? మీ జీవితం పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఒకసారి ఆలోచించుకోండి, మీరు చేసేది రైటే. ఇవాళ క్రిస్టియన్ మతం మీద 30 సంవత్సరాల క్రితం నేను చూసినటువంటి క్రిస్టియన్ సాంప్రదాయాలు ఇలా లేదు. ఈ మధ్యన ఈ పోకళ్ళు ఎక్కువైపోయి మొత్తం అందరూ కూడా ఒక విధమైనటువంటి మేమేదో ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మీరే అంటరాన్యంలో తయారవుతున్నారు. నేను ఎలాగంటున్నానని మీకు బాధ కలవచ్చు, కానీ మీరే దూరం జరిగిపోతున్నారు సంఘానికి. ఇవాళ వ్యతిరేకత రావడానికి కూడా అదే. మొన్నటిదాకా ఈ హిందువులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇవాళ ఎందుకు పట్టించుకున్నారు? వాళ్ళని దూరంగా పెట్టి ఏదో మీరేదో గొప్ప వాళ్ళ ఫీల్ అవుతున్నారు. అది అసలు దైవ దృష్టిలో అది అసలు లేదు. పంచభూతాలు అందరికీ సమానం. సూర్యుడు అందరి మీద సమానంగా పడుతుంది, గాలి, నీరు అందరికీ సమానం. మీరు ఏదో లేనిపోని అన్నీ పెట్టుకుని వచ్చి మా దేవుడు నిజదేవుడు, ఇంతకు మించి గొప్ప దేవుడు లేడు, ఇవన్నీ ప్రచారాలు చేయటం వల్ల కదా ఇదంతా వచ్చింది. అసలు పోనీ నిజంగా ఆయన సత్యదేవుడు, నిజదేవుడు అయితే ఒకసారి ఆయన యొక్క ఆశీస్సులతో అందరినీ అనారోగ్యం లేకుండా చేయొచ్చు కదా, ధనవంతులు చేయొచ్చు కదా, కష్టాలు లేకుండా చేయొచ్చు కదా. అది యాది కాదు. దీన్ని నమ్ముకుని బతికే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప ఇందులో వాస్తవం లేదు. ఆధ్యాత్మికం అనేది మనిషికి సంబంధించి పలానా దేవుణ్ణి నమ్మితేనే నువ్వు సుఖంగా ఉంటావు అన్నది పచ్చి అబద్ధం. అది ఏ సాంప్రదాయం వాళ్ళు చెప్పినా సరే.